హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూను? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి టైం వచ్చేసి 11:30 ఏమో అవుతుంది. అంతగా చూసుకోలేదు నేను టైం అయితే. మార్నింగ్ అయితే ఎంఐ ఎక్స్లు హెమ్మింగ్లు అయితే చేసేసింది, స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజులు. తర్వాత 11:30 ఏమో అయింది. అప్పటి నుంచి ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకుంది అమ్మాయి. చూపించాను అనమాట, స్టిచ్చింగ్ చెయ్యి అనేసి చెప్పాను. సో అది మిషన్ మెరిట్ మిషన్, పెద్ద మిషన్ అనమాట. అమ్మాయికి కొంచెం అర్థం కావట్లేదు. సో అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దారం ఎలా ఎక్కించుకోవాలి ఏంటి అనేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మామూలుగా అయితే కనుక చిన్న మిషన్ అయితే కనుక ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఉందంట చిన్న మిషను. కానీ ఇది నాది పెద్ద మిషన్, కొంచెం మొత్తం అంతా వేరేగా ఉంటుంది. చిన్న మిషన్కు పెద్ద మిషన్కి వేరేగా ఉంటుంది. సో అందుకోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సేమ్ జాక్ మిషన్కు ఈ మెరిట్ మిషన్కి ఏం పెద్ద తేడా ఏమీ ఉండదండి. ఏమంటే జాక్ మిషన్ కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఈ మిషన్ కూడా పర్వాలేదు, బాగుంటుంది. నాకైతే ఫస్ట్లో నేను మెరిట్ పెద్ద మిషనే కదా స్టిచ్ చేసేది, నాకైతే చాలా బాగుండేది. ఇప్పుడు కూడా బాగానే ఉంది. ఏమంటే నాకు స్టిచ్చింగ్ ఎక్కువ బ్లౌజెస్ ఉన్నాయి, ఇంకా ఫాస్ట్గా వాళ్ళకి అందించాలి అనేసి ఉద్దేశంతో నేను జాక్ మిషన్ అనేది తీసుకోవటం జరిగింది. లేదంటే ఈ మెరిట్ మిషన్ పెద్ద మిషన్ చాలా అసలు రిపేర్లు రాదు, ఏమి రాదు. చాలా బాగుంది ఫ్రెండ్స్ మెరిట్ మిషన్ అయితే. నాకు ఎవరైనా మిషన్ తీసుకోవాలన్నా కూడా నేను పెద్ద మిషన్లో మెరిట్ మిషన్ తీసుకోండి అనే చెప్తాను. నాళ్ళు అవుతుంది కదా నేను మిషన్ కుట్టబట్టి, అసలు రిపేర్ అనేది లేదు. ఒక్కసారి అది నాకు రీసెంట్గానే ఒక 4 months బ్యాక్ ఏమో, 4 months 3 months బ్యాక్ మిషన్ అయితే కొంచెం ఎక్కువ కుట్టడం వల్ల అరిగిపోయాయి అంతే, తప్పనిచ్చి ఎటువంటి రిపేర్ అయితే లేదు. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా మిషన్ తీసుకోవాలనుకుంటే కానీ పెద్ద మిషన్ ఇప్పుడైతే 11,000 ఏమో ఉంది. నేను తీసుకున్నప్పుడు 9,000 ఎంతో ఉండే, సానేం లేతుంది కదా గుర్తులేదు. సో 9,000 అటు ఇటు ఉండే. ఇప్పుడైతే 11,000 అట్లా అడుగుతున్నారు. షాప్లో చూసాను అనమాట, అడిగాను ఇప్పుడు ఎంత ఉంది అనేసి అడిగితే 11,000 అని చెప్పారు. అది నేను జాక్ మిషన్ తీసుకోవడానికి పోయినప్పుడు ఆ మిషన్ అయితే అడిగాను అనమాట, ఎంత ఉంది అనేసి అడిగాను. సో వాళ్ళైతే 11,000 చెప్పారు. సో నేను కూడా ఎవరికైనా కానీ తీసుకోవాలంటే కూడా పెద్ద మిషన్ తీసుకోమని చెప్తాను. అదైతే అసలు రిపేర్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు రిపేర్ అంటే వాళ్ళు దారం ఇరికించడము ఏదో ఒకటి ప్రాబ్లం అయితే చేస్తూ ఉంటారు కదా. ఈ మిషన్ అయితే మెరిట్ మిషన్ అయితే అసలు ఎటువంటి రిపేర్ అయితే రాదు ఫ్రెండ్స్. ఇంకా మనం కుట్టి అది అరిగిపోతేనే తప్ప, అరిగిపోయి కూడా మనకి స్టిచ్చింగ్ అయితే పడుతుంది. ఏమంటే మనకి దారం తెగిపోవడము ఏదో ఒకటి చిన్న నాకైతే దారం తెగిపోవటం వల్లనే నేను ఆ మిషన్ అయితే మళ్ళీ ఒక 1,000 రూపీస్ దానికి అమౌంట్ ఖర్చు పెట్టించిన తర్వాత ఒక 1 week 2 weeks వాడాను అంతే ఆ మిషన్. తర్వాత వెంబడే నేను జాక్ మిషన్ అయితే తీసుకున్నాను. జాక్ మిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే నేను బ్లౌజెస్ ఎక్కువగా వస్తుంటాయి, చెప్పిన టయానికి అందించలేకపోతున్నాను అనమాట. సో కొంచెం స్పీడ్ ఉంటే పర్వాలేదు కదా అనేసి ఈ జాక్ మిషన్ అయితే తీసుకోవటం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేసేసి అమ్మాయి స్టిచ్చింగ్ చేస్తుంది బ్లౌజు. నేను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను. నేను బ్లౌజ్ కటింగ్ ఎప్పుడప్పుడు కటింగ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ముందే కట్ చేసి పెట్టుకున్నాను అంటే నాకు అది పెండింగ్ పడిపోతుంది ఖచ్చితంగా. ఏంటంటే అప్పటికప్పుడు అర్జెంట్ చేయటం ఏదో ఒకటి వస్తుంటాయి, అవి కుట్టాల్సి వస్తుంది. ఇవి ఆల్రెడీ కట్ చేసిన బ్లౌజెస్ అయితే అలాగే ఉండిపోతాయి. సో అందుకోసం వచ్చేసి ఎప్పుడెప్పుడు బ్లౌజ్ అప్పుడు కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఆల్రెడీ నేను కటింగ్ చేసినటువంటి బ్లౌజెస్ ఉన్నాయి. అర్జెంట్ అని వచ్చినప్పుడు మాత్రమే నేను అవి పక్కన పట్టేసి ఇవి కుడతా అనమాట. అర్జెంట్వి కుట్టేస్తాను. ఇంకా అర్జెంట్ లేవన్నప్పుడు కటింగ్ చేసిన వీడియోస్ అయితే మార్నింగే పెట్టేసుకుంటాను. మళ్ళీ 11-10 అటు నుంచి ఎవరొకరు వస్తూ ఉంటారు. ఒకవేళ అర్జెంట్ అంటే వాళ్ళకి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేసి అలా ఉంటుందన్నమాట నా లైఫ్ స్టైల్. ఇక్కడ వచ్చేసి అమ్మాయి వచ్చేసి మా ఇంటి పక్కల అమ్మాయి అనమాట. మిషన్ దగ్గరికి ఎవరొకరు కస్టమర్స్ వస్తూనే ఉంటారు కదా. సో మనం వాళ్ళతో మాట్లాడుకుంటూ అసలు మిషన్ కుట్టడంలో ఎంత టైం అయిపోతుందో మాకే తెలీదు, అసలుకి బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి వ్లాగ్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ పిల్లలు స్కూల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మేము సెల్లో ఆర్డర్ పెట్టుకున్నాము. ఫ్లిప్కార్ట్లో ఇది ఏమంటారు దీన్ని, టవల్ వేసుకోవడానికి అలాగే బ్రెస్లు అవి పెట్టుకోవడానికి యూజ్గా ఉంటుందనేసి కొత్త న్యూ హౌస్లో ఇది సెట్టింగ్ చేసుకోవడం కోసం అయితే ఆర్డర్ పెట్టాడనమాట.
అది ఫిట్ చేస్తున్నాడు మా ఆయన. పిల్లలైతే హోంవర్క్ రాసుకోకుండా వాళ్ళ దగ్గరే కూర్చున్నాడు చూడండి. ఊరికే బుక్ ముందు పెట్టుకున్నాడు కానీ నేను నడిచినప్పుడు మాత్రమే బుక్ చూస్తాడు, లేదంటే కనుక ఇంకా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ నాన్నతో మాట్లాడుకుంటా అట్లా చూస్తున్నాడు. సో నేనైతే చెప్తున్నాను అనమాట, మీరు ఊరికే కూర్చోవటం కాదు, మీరు చదవాలనేసి వాళ్ళకి కొంచెం వార్నింగ్ అయితే ఇస్తున్నాను. అది ఇక్కడ వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట పిల్లలకి. ఈరోజు ఒక్కరోజు ఎగ్జామ్స్ రాస్తే అయిపోతాయి. ఈరోజు ఒక్కరోజు ఎగ్జామ్ రాసి రేపు అంతా ఫ్రీగా ఉండండి అనేసి చెప్తున్నాను. ఇది ఒక్కరోజు చదువుకోండి, రేపు రెస్ట్, మళ్ళీ ఒకరోజు మీకు రెస్ట్ అనేసి చెప్తున్నా. పెద్ద అబ్బాయి అయితే తెచ్చుకుంటున్నాడు అనమాట. పెద్ద అబ్బాయి ఇంట్లోకి వెళ్ళి, చిన్న అబ్బాయి అయితే ముందర బుక్స్ పెట్టుకున్నాడు కానీ చదువుకుని అలాగే ఉండిపోయాడు. సో నేనైతే ఇంక నేను వెళ్తే కానీ వాళ్ళు చదవారనమాట. నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేసిన వీడియో 20 వీడియో అప్లోడ్ చేస్తున్నాను కంప్యూటర్ దగ్గర. సో వీళ్ళకు చదువు చెప్పుకుంటూనే నేను పని అయితే చేస్తూ ఉంటాను. ఇప్పుడు వీళ్ళ కంప్యూటర్లు ఎక్కించిన తర్వాత, నేను వీడియో ఎక్కించిన తర్వాత మీకు చెప్తా లేరా. బాగుంది అది. బాగుంది. మనకి ఇలా వస్తుంది కానీ రాంగ్ బీచ్ యాక్చువల్లీ ఇట్లా రావాలి, అట్లా రావాలి. ఇట్లా రావాలి అంటే నువ్వు ఇవన్నీ ఇటు సైడ్ పెడితే అయిపోయా. సైడ్ పెడితే సరిపోతుంది. ఓకే 2 minutes. ఇవి ప్రొడక్ట్స్ అయితే బాగా మంచిగా మందంగా తూకంగా బాగున్నాయి. సో ఇది ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసామండి. ఎంత 600. సో మనకి అటాచ్మెంట్ బాత్రూమ్ కానీ లేకుంటే కామన్ బాత్రూంలో కూడా పెట్టుకోవడానికి బాగా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి ఫోటో పిక్ కూడా మీకు చూపిస్తాము వీడియోలో. ప్రజెంట్గా అయితే ఇది బాగుంది. సో మీకు ఇక్కడ చూపించడం కూడా జరుగుతుంది. సో కామన్ బాత్రూంలో ఒకసారి మీకు సెట్టింగ్స్ అనేది చూపిస్తాము. సో మంచి క్వాలిటీ అయితే వచ్చింది. మీరు కూడా ఎవరైనా ఫ్లిప్కార్ట్ అయితే బుక్ చేసుకోండి, బాగుంది. సో ఇప్పుడు మనం ఇది ఎలా ఫిట్ చేయాలో చూద్దాము. సో మనకి ఇక్కడ ఫిట్ చేయడానికి స్క్రూలు ఇచ్చారు, అలాగే ఎల్ఎంకి కూడా ఇచ్చారు. సో పర్వాలేదు, క్వాలిటీ కూడా మనకి ప్లేట్ అనేది కూడా మందంగా ఉంది, చాలా మందంగా ఉన్నాయి, చాలా మందంగా ఉంది. అలాగే ఇక్కడ మనకి ఒక టవాల్ కానీ, సో స్నానం చేసినప్పుడు టవాల్ పెట్టుకోవడానికి, పిక్ పెడితే వాళ్ళకి అర్థమవుతుంది, ఇది పెట్టుకోవడానికి ఇచ్చారు. సో మనకి అలాగే ఇక్కడ మనకి ఏదైతే కామన్ బాత్రూమ్ ఉందో, కామన్ బాత్రూంలో ఇట్లా మనకి 2 సైడ్ అనేది ఇట్లా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని స్క్రూలు బిగించుకోవాలన్నమాట మనకి. సో స్క్రూలు బిగించుకున్న తర్వాత అది మనం తినాలి కదా, అట్నే అది ఫోటో చూసుకుంటూ బిగించు, ఈజీ అయిపోతుంది. దొద్దిలకు బొరలులే పెట్టినప్పుడు ఇట్లా బిగిస్తాము. ఇట్లా గోడకు ఒకటి, ఇక్కడ గోడకు ఒకటి పడుతుంది. ఇక్కడ 2 హోల్స్ ఇచ్చినారు కాబట్టి పైన ఒకటి కింద ఒకటి మనం ఇట్లా బిగించుకోవాలి. ఇట్లా 1 by 1 ఇట్లా బిగించుకోవాలి. ఇది కరెక్ట్, ఇది పొజిషన్ కరెక్ట్. ఇప్పుడు మనం బిగిద్దాం దీన్ని. ఇది పర్ఫెక్ట్. తేజు రాసుకున్నా. గణేష్ టైం వస్తుందే పోతుందే. నువ్వే తీసినావా? మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత చూపిస్తామండి మళ్ళీ ఒకసారి. తేజు నువ్వు అస్సలు రాసుకోవటం లేదు నాన్న, నువ్వు మీద బిగించేదానికి వెళ్ళి వస్తున్నావు. ఫిట్టింగ్ కూడా బాగా ఈజీగానే చేసుకోవచ్చు. ఫైనల్గా ఇది ఇక్కడ ఫైనల్గా మనం ఇక్కడ పెట్టేసాము. తేజు నేను నీకు వెళ్ళి వస్తున్నా. బాగుంది బాగా, 600 పర్వాలే. తూకం ఉంది బాగా, ప్రోడక్ట్ కూడా బాగుంది. ఓకే పోదామా అలా కామన్ బాత్రూంలో సరే ఓకే అట్లా సెట్టింగ్ చేసేద్దామా ఇప్పుడా అట్లా.
సో ఇలా ఉంటుందన్నమాట. చూడండి, నేను వర్క్ చేస్తూనే పిల్లలు అయితే నా దగ్గర ఉండిపోతారు. నేను ఏ వర్క్ చేసినా సరే వాళ్ళు చదివేటప్పుడు నా చుట్టూరు నేను పని చేసుకుంటానే వాళ్ళని చదివించుకుంటూ ఉంటాను. సో ఇలా ఉంటుంది. వాళ్ళ డాడీ దగ్గర ఇంటి దగ్గర ఉన్నా సరే వాళ్ళ నాన్న దగ్గరికి అయితే అస్సలు వెళ్ళారు, నేనే చదివించాలని అంటారు. ఓకే ఫ్రెండ్స్, వంట కూడా చేసే టైం అయితే అయింది అనేసి నేను ఇంకా వీడియో తీసి అయితే షూట్ చేసుకోలేదు. ఓన్లీ వంట చేసేసి ఆ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళేసి రావాలి, న్యూ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళేసి రావాలి. మీకు న్యూ హౌస్ కూడా చూపించమనేసి ఒకరు కామెంట్ అయితే చేశారు. వెళ్ళినప్పుడు చూపిస్తానండి ఫ్రెండ్స్ న్యూ హౌస్, లేదంటే మొత్తం ఇల్లంతా రెడీ అయిన తర్వాత కానీ వీడియో అయితే ఇంకా చూపిస్తాను, మన హౌస్ వీడియో అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.